హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ దగ్గుపాటి. తోటకూర ఎన్నో పోషకాలు ఉన్న ఆకుకూర కదండి. కొంతమంది ఆకుకూర తినడానికి ఇష్టపడరు, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇలా చేయండి, ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఏం అవసరం లేదు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి తీసుకున్న గిన్నెలోకి వీటిని కూడా తీసేసుకుందాం. అదే కడాయిలో ఆయిల్ ఏమీ అవసరం లేదండి. నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూరని ఆకులు అచ్చమే తీసుకోండి. కడాయిలో వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకుకూర బాగా మెత్తబడేదాకా మగ్గించేసుకోండి. మగ్గిన తర్వాత పక్కన పట్టేసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, శనగపప్పు మిక్సీలో వేసుకొని 2 తెల్లబాయలు వేసి కొంచెం చింతపండు కూడా నానపెట్టుకొని వేసుకోండి. బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ తోటకూర ఆకును కూడా మనం ఇందులో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా పట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొన్ని పల్లీలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో పట్టు పెట్టుకున్న తోటాకు పేస్ట్ని కూడా ఇందులో వేసి చిటికెడు పసుపు, మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందుగానే మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అన్నం వేసి కలిపేసుకోవటమే, అంతే అండి. తోటకూర పులిహోర రెడీ. చాలా హెల్తీ అండి, ఆరోగ్యం కూడా. తోటకూర మనందరికీ తెలిసిందే కదా అండి. పిల్లలు ఎక్కువగా, పెద్దలకు కూడా ఇష్టం ఉండదు ఆకుకూర తినాలని. ఇలా చేసుకోండి, ఇష్టంగా కూడా తినచ్చు. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.